రోలుగుంట నాయుడుపల్లి ఉంటుంది, చిన్న గ్రామం, పల్లెటూరు. అక్కడ వాళ్ళ అమ్మగారి పేరు నూర్మిమా, వాళ్ళ తండ్రి గారి పేరు అంకులు గారు, తల్లిదండ్రుల పేరు. అయితే వాళ్ళకి 6 పిల్లలు పుట్టారు. బాబాజీ తల్లిదండ్రులకి 6 పిల్లలు పుట్టారు. 6 పిల్లలు పుట్టారు. వృద్ధాప్య వయసు. ఆ ఊరిలో నోకీ నాయుడు గారు అని గుమ్మడూరు రాజబాబు గారు వాళ్ళ తండ్రి గారు గుమ్మడూరు నోకీ నాయుడు గారు. ఆయన ఒక 300 ఎకరాలు అంతా బాగుందని వారు. వాళ్ళకి వీళ్ళకి పక్క పక్కనే ఇల్లు అనమాట. రాజు నోకీ నాయుడు గారి ఇల్లు పక్క పక్కన అయితే ఆయన నీరసం చేస్తే ఇప్పటికీ పాములు నమ్ముతారు కదా కొంతమంది. బాబాజీ తండ్రి గారు ఏమన్నారంటే, నోకీ నాయుడు గారికి బాగోలేదు కదా, వైజాగ్ వెళ్ళి నేను మసీదులో పాము తెస్తాను, అసలు ఏం లేవు అప్పుడు నడిచి వెళ్ళాలి. ఎప్పుడు 1925లోనే ఎప్పుడో 5 నెలలు 26, 25 వెళ్తే ఆయన వెళ్తుంటే శారదానగిరి ఉంది కదా, అనకాపల్లి శారదానగరి దగ్గర ఒక స్వామి గడ్డాలు ఇలా రానా అని పిలిచాడు బాబాజీ తండ్రిని. వెళ్తే ఒక యాగాన్ని ఇమ్మన్నారట, ఇచ్చారట. ఇచ్చిన తర్వాత ఆయన నీళ్లు మంత్రించి ఇచ్చి, నీ గర్భాన్ని ఒక సుపుత్రుడు పుడతాడు, అతను చాలా జాగ్రత్తగా పెంచాలి, అతను మహాశక్తివంతుడు అని చెప్పారు. నాకు 6 పిల్లలు పుట్టారు, వృద్ధాప్యం పిల్లలు చాలించేసాను, ఇంక నాకు పిల్లలు పుట్టడం ఏంటి, పెళ్ళిళ్ళు కూడా పిల్లలు చేసేసుకుంటూ వస్తున్నాను అని అనుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. ఇంకొక స్వామి అలాగే, ఈ స్వామిలాగా అడిగి ఆ స్వామి చెప్పారు, ఇంకొక స్వామి, అలా 3 స్వాములు ఆ రోజు ఆయనకి చెప్పారు. వెళ్ళిన తర్వాత మసీదుకి వెళ్ళిపోయి భూమి తీసుకుని ఆ రాత్రి అక్కడ ఉండిపోయి ఉదయం లేచి మళ్ళీ నడిచి రావాలి. ఉదయం లేచి నడిచి రాబోతుకి వైశాఖ శుద్ధ పౌర్ణమి. ఆ రోజు ఆయన తిరిగి వచ్చే రోజు వైశాఖ శుద్ధ పౌర్ణమి. సూర్యుడు అస్తమించే టైము, చంద్రుడు ఉదయించే టైము. సూర్యచంద్రుడు భూమి మీద ఉండగా వాళ్ళ అమ్మగారి నూర్మిమాతకి ఒక సూర్యబిందం లాంటి చంద్రబిందం లాంటి కాంతి వచ్చి ఆమెలో ప్రవేశించిందనమాట. దేటి నా గర్భంలోకి ఏదో ఒక తేజస్సు ప్రవేశించిందని ఆమె అనుకుంటుంది. ఈ లోపల ఆయన వచ్చారు. వచ్చి పోమ ఆయనకి ఇచ్చేసి భార్యగా నీళ్ళు ఇచ్చి ఎక్కడి నుంచి ఏమైంది అనేది క్వశ్చన్. ఆయన్ని కాదండి, నాకు ఒక సూర్యబిందం లాంటి తేజస్సు ఒకటి నా గర్భంలో ప్రవేశించేసింది, మరి ఏటో నాకేమో అర్థం కాలేదని ఆ అమ్మగారు అది. నాకు 3 యోగ పుంగవులు 3 దర్శనం ఇచ్చారు, నాకు ఇలా చెప్పారు, ఇప్పుడు మనకి పిల్లలు పుట్టినట్టు నేను అనుకున్నాను, కానీ నాకేం తెలియదు, ఈశ్వరీక్ష ఏం జరుగుతుందో జరగని, మనం ఏం చేయగలిగి అనేసి ఆయన అన్నారట. అన్న తర్వాత 7 నెలలు మే నెలలో గర్భం ప్రవేశించారు తల్లి గర్భానికి. డిసెంబర్ 18వ తారీఖుని మాఘశుద్ధ పౌర్ణమికి పుట్టారనమాట. ఆ పుణ్యానికి తల్లి గర్భంలో ప్రవేశించారు. వైశాఖ శుద్ధ పౌర్ణమికి మాఘశుద్ధ పౌర్ణమి రోజు 7వ నెలలోనే 7 మే నెలకి ఈ నెలకి ఎన్ని నెలలు 7 నెలలకు పుట్టారు. 7 నెలలకు పుట్టిన తర్వాత బాబాజీ గారు పాలు తాగుతుండగా వాళ్ళ అన్నయ్య గారు మేస్టర్ అని సిద్ధాంత్ అనమాట. మేస్టర్ మధ్యాహ్నం మేస్టర్ అని ఆయన సిద్ధాంత్ అయితే ఆయన ఇక్కడ నుయ్యి తీయండి నుయ్యి పడిదట. వీళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేస్తున్నారు కానీ కలిసి ఉండరు అంటే అతను అంత ఖచ్చితంగా చెప్పేవాడు. అలా అన్ని మంచి చెట్లు చెప్పడం ఉపాధ్యాయుడు. ఆయన నిండికొండ కర్ణంగారు గ్రామాలలో కర్ణంగారు ఈయన ఫ్రెండ్షిప్ అట. ఎవరో మేస్టర్ బాబాజీ గారు అన్నగారు మధ్యాహ్నం మేస్టర్. ఈయన వెళ్తున్నారు వాళ్ళ అన్నగారింటికి, కర్ణంగారింటికి వాళ్ళ అన్నగారు వెళ్తున్నారు. వాళ్ళ అన్నయ్య వెనకాల ఈయన కూడా వెళ్ళాడు. చిన్న కుర్రాడు కదా, వెళ్ళిన తర్వాత ఆ పంతులు గారు వాళ్ళు బ్రాహ్మణులు కాదు, ఇంటికొండ కర్ణంగారు భార్యాభర్తలు. మేస్టర్ బిడ్డని బాబుని ఇక్కడ వదిలేయండి, చిన్నబాబు అని మరి లాస్ట్ని పుట్టాడు కదా, ఈయన పేరు చిన్నబాబు. ఈయన పేరు అసలు పేరు పీరు అహ్మద్ దీని పేరు, కానీ చిన్నబాబు అని పిలిచేవారట. చిన్నబాబుని ఇక్కడ వదిలేసారు. ఆ బ్రాహ్మణుల ఇంటికాడ పెరిగారు ఈయన చిన్నప్పుడు. ఇలా పెరుగుతూ ఉండగా కాశీ నుంచి ఒక మహాత్ముడు వచ్చాడు, కాసాయిదారి. ఆయనకి గడ్డాలు మీసాలు వచ్చి ఆ ఊళ్ళో రాంపూర్లో అదే పంచాయతీలో ఎక్కడో కూర్చొని ఇచ్చారనుకోని. మరి అప్పుడు స్వాములలో వచ్చారంటే ఎవరు పడితే వాళ్ళు ఏం పెట్టి తినరు కదా. ఈయన కర్ణంగారు బ్రాహ్మణుడు కాబట్టి నిష్ఠానేమలో తడి మడి ఉంటాయి కదా, వాళ్ళు పద్ధతులు ఉంటాయి. పాలు పట్టుకుని భార్య పాలు మరగబెట్టి పంచదార ఇలా వేసి పాలు పంపితే బాబాజీని కూడా తీసుకుని ఈయన ఈ బాబుని తీసుకుని వెళ్ళాడు. వెళ్తే ఆ స్వామి బాబాజీ గారు ఈ చిన్న బాలుని చూసి సాక్షాత్ నమస్కారాలు పెట్టాడట. పెట్టి పాల్గొన్నాను ఆ బాబుకి బట్టి అప్పుడు ఈయన తాగి, కర్ణం గారు ఈ బాబుని చాలా భక్తి శ్రద్ధలతో మీరు పెంచాలా, ఈ బాబు పరిస్థితి వేరే ఉన్నది, ఇతను మానవ రూపంలో పుట్టిన మహిమా ఉన్నతుడు ఇతన,
రానున్న కాలం తీర్చిదిద్దుల గురించి గట్టి జాగ్రత్తగా పెంచమంటారు. అంటే తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు ఈయన. మాంసాహారం అది పాలు మానే టైంలో వచ్చారు ఇక్కడికి. ఇంకా ఇంటికాడ పెరుగుతున్నాడు. ఎప్పుడన్నా కావాలంటే వెళ్తాడు, కానీ ఇక్కడికే వచ్చేస్తాడు. ఇక్కడే పడుకోవడం, ఇక్కడే తినడం, ఇక్కడే అన్నీ చేయడం. బాబాయ్ చెప్పి మరి మా దొడ్డ కొట్టిదిరా, నేను క్రమశిక్షణగా లేకపోతే మేము బాబాయ్ దగ్గర ఇంటి మరి క్రమశిక్షణ లేకపోతే ఏంట్రా, ఇలా నడిస్తే వెళ్ళేమనుకో రాయడ్డు ఉందని తీసేయాలి. అది ఇలా మంచం ఇక్కడ కొంచెం ఇక్కడ ఎన్ని అట్టుకుంటే ఏంటి ఇలా ఉండమేంట్రా, పద్ధతి ఉండాలి కదా అని చెప్పారు బాబాయ్. మా దొడ్డ చిన్నప్పుడు కొట్టిది నన్ను అనేవారు. అప్పుడు ఆ స్వామి అలా చెప్పిన తర్వాత బాబాజీ అని వెళ్ళిపోయారు. భారతమాతని దిగంబరి, ఒంటి మీద బట్టలు లేని వ్యక్తి, నర్సీపట్నము వైజాగ్ తిరిగేవారు అక్కడ. ఆయన జై భారతమాత జై భారతమాత అని ఇప్పటికీ నర్సీపట్నం ఏరియాలో అని పెద్దవాళ్ళు చెప్పుకుంటారు. మొన్న కూడా ఒక అతను చెప్పాడు, నేను ఇలా అడిగితే భారతమాతని దిగంబరి తిరిగేవాడండి, మా ఏరియా తిరిగేవాడు, మా తాతయ్య చెప్పాడు మొన్న. అదన ఇప్పుడంటే మరి లాటరీలు బాత్రూమ్లు వచ్చే కానీ పూర్వం లేవు కదా, ఊరి చివరికి వెళ్ళిపోయేవారు. ఈ ఆటోలు బయటికి వెళ్ళిపోయిన బయట కూడా ఉంటాయి కదా, ఆ గుట్టలు పోగొట్టేవాడు ఈ భారతమాత. ఆడవాళ్ళందరూ నూతికి పోయి నీళ్ళు తోడివారు. ఎక్కడైతే మంచినీళ్ళు ఊరికి ఒక నీళ్ళు ఉండేది, ఆ నీళ్ళు కాడికి వెళ్ళి అక్కడ పంది పొలంలో పెట్టుకుని ఉదయమే ముఖం కడుక్కుని అక్కడ నీళ్ళు పట్టుకుని వచ్చేవారు. ఆ పాసి పొలంలో ఈ గుడ్డలో తీసి 3 రోడ్లు సెంటర్లోనే అగ్గిపెట్టి ఆ ఈబుది ఈ జోల్లో పోసేవాడు. అటు సంచి ఉంటుంది కదా, ఆ సంచి జోల్లో పోసి, బాబు మా బిడ్డలకు బాగోలేదు, ఆ ఈబుది బొట్టు పెడితే లేచి కూర్చోవాలట ఆ స్వామి. మా ఎద్దుడికి బాగోలేదు, మా ఆవులకి ఎవరికి బాగోకపోయినా అని పెట్టిన క్షణంలో నిలబడియాడు. ఆ భారతమాత బొట్టు కానీ పెడితే ఆ ఈబుది అది ఏది అపవిత్రమైంది, కానీ పరమ పవిత్రంగా తయారు చేసేవాడు ఆ స్వామి. 3 రోడ్ల సెంటర్లో నిప్పెట్టి ఆ ఊరిదే బొట్టు పెట్టాడు. అది బాబాజీ బొట్టు పెట్టాడు. ఆయన బాబాజీకి అశ్రీరట, నాకెవరు నువ్వు బొట్టు పెట్టినా కానీ నేను నీ ఒకరికే నేను బొట్టు పెడతాను, నువ్వు లోక మానవులందరికీ నీ దివ్య బొట్టుని అందింతావు తండ్రి అని ఆయనని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత బాబాజీని బడిలో వేసారు. బడిలో వేసేసిన తర్వాత నర్సీపట్నం దగ్గర కోర్టు దగ్గరలో ఉంటుంది తురకబడి అని ఒక బడి, తురకబడి అంటారు ఆ బండి. 6వ తరగతిలో బాబాజీ గారిని జాయిన్ చేశారు. అక్కడ 5 నుంచి 6లోకి జాయిన్ చేసిన వెంటనే బాబాజీ స్కూల్కి వెళ్ళి ఉన్నారు. జగన్నాథ మాస్టర్ అని టీచర్ గారు ధ్రువ నక్షత్రం తెలుసా, నక్షత్రాల్లో ఆకాశంలో ధ్రువ నక్షత్రం ఉందన్నారు కదా, అతని గురించి స్టోరీ చెప్పారనమాట. చెప్తూ అఖిలి కాలంలో శ్రీహరిని పూజించి శ్రీహరిని తపస్సు చేసి శ్రీహరిని మెప్పించి తారల్లో ఒక తారామండలో ప్రకాశిస్తున్నాడు ధ్రువుడు అని చెప్పారు ఆయన. అప్పుడు బాబాజీ అన్నారంటే, ఏ ధ్రువ నక్షత్రం ధ్రువుడే కానీ నేను అవ్వలేనా, అలాగా నేను అవుతాను అన్నారట. ఆ వ్యక్తిని తీసి కొట్టారు. ఆయనకి నీకు అంత గొప్పగా అవుతావా అని దెబ్బ కొడితే ఆ పలకల పుస్తకాలు అక్కడ వదిలేసి బలిగొట్టం ఉంది కదా, బలిగొట్టం పెద్దకొండ గృహలోకి నదావతలకు వెళ్ళిపోయి 7 రోజులు తపస్సు చేశారు. ఉదయమే వచ్చి తానం చేయడం, చీకటి ఉండగా బ్రహ్మముహూర్తాన్ని వచ్చి తానం చేసి మళ్ళీ వెళ్ళిపోయేవారంట. వీళ్ళు పిల్లలు కనిపించలేదు, బాబు స్కూల్కి వెళ్ళి రాలేదు, పుస్తకాలు అక్కడ వదిలేసి వీళ్ళు నలుక్కొని పట్టారు. బాబాజీ అన్నగారు, తల్లిదండ్రులు, అక్కలు, మరి అందరూ నెత్తిపారు కదా, బాబు కనపడలేదు అని చెప్తే ఎవరో చెప్పారు. అక్కడ బలిగొట్టం ఏట్లోని తెల్లారగట్ల పందులుగా తానం చేయడానికి వెళ్తున్నారో ఆయన చూసాడట. ఒక కుర్రోడు వస్తున్నాడట, ఆ కుర్రోడు తానం చేసి నదిలోంచి మళ్ళీ కొండకి వెళ్ళిపోతున్నాడట. అతనితో ఒక చిరుతపులి కూడా వస్తుందంట. మరి ఆయన ఎవరో నాకు పూర్తిగా ఈయన మాట్లాడి ఈయన తానానికి వెళ్తాడు, ఆయన చెప్పబెట్టుకుని వెళ్ళిపోతున్నాడు కదా అనుమతికి. ఆ మాట మేస్టర్ తెలిసి మేస్టర్ కన్నం గారి కాడికి ఈ పంతులు గారి కాడికి వచ్చి ఇద్దరు కలిసి వచ్చారు నది కాడికి త్వరగా. కాబట్టి ఈ తానం చేసి వెళ్ళిపోయినప్పుడు, అదే చిన్నబాబు ఇక్కడ ఉంటున్నావు, ఏంటి రాని కోసం అమ్మ నాన్న అడుగుతున్నారని అనుమతికి, లేదు నాన్న అని వచ్చాడు. వచ్చేసి బాబాయ్ తీసుకొచ్చి టైలరింగ్ పంపారు. చదువుకోవడానికి వేసి పెట్టాడు. ఇంక నేను చదవడం అంటే టైలరింగ్ మిషన్ కొట్టడానికి పంపారు. మిషన్ కొట్టడానికి పంపితే అప్పుడు ఏంటి అన్నా రెడీమేడ్ బట్టలు ఇప్పుడు రెడీమేడ్ కదా వచ్చాయి. అప్పుడు రెడీమేడ్ బట్టలకు కొత్తగా షాపులు అప్పుడు పుట్టాయట. ఈ రెడీమేడ్ షాపులు పెట్టేవాడు ప్రతి గ్రామానికి వెళ్ళి పట్టణాలు నర్సీపట్నం తుని ఇలా పట్టణానికి వెళ్ళి టైలరింగ్ పిలిచేవారు అనమాట. టైలరింగ్ పిలిచి ఒక మిషన్లో ఒక టేబుల్, ఒక మిషన్, ఒక కత్తిరి, ఒక క్లాత్, దానికి సామాన్లు ఏదైతే అన్నీ కూడా ఇచ్చేవారు. టైలర్లు వచ్చి అందులో కుట్టితే అందులో ఎవరైతే బాగా కుడతారో వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట. ఈ రెడీమేడ్ అక్కడ తయారు చేయడానికి వాళ్ళు జీతాలు ఏర్పాటు చేస్తామని. ఈ బాబాజీ గారి గురువు గారు ఈయన బాబాజీ గారికి వెళ్ళి బట్టలు అయ్యి చిన్న చిన్న పనులు చేస్తున్నారు. పూర్తిగా బట్టలు కుట్టడం తెలియదు. అప్పుడు ఇలాగ నర్సీపట్నం మనకి పూట మనం వెళ్దామని వెళ్ళాడు. మరి గురువు వెనకాల శిశువుని తీసుకుని వెళ్తారు కదా. వెళ్ళబోదికి నాకు ఒక టేబుల్, నాకు ఒక కత్తిరి, ఒక క్లాత్ మొత్తం నాకు అన్ని ఇవ్వండి అని బాబాజీ అడిగారు. నీకు ఇంకా వండి వేయడమే రాదో, తినగా బత్తాలు వేయడం రాదో, నీకు అప్పుడే ఏంటంటే అవన్నీ నాకు ఇవ్వండి అన్నారు. ఇమ్మంటే ఇస్తారు కదా. ఇప్పుడు ఏమంటే ఇవ్వనని అంటారు. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత బాబాజీ వాళ్ళందరూ చూస్తున్నారు. అప్పుడు క్లాత్ కట్ చేశాడు.
కట్ చేసేసాడు. కట్ చేసేసి టికెట్ ఏమైనా కట్ చేసేస్తే వాళ్ళు అడ్డిపోతున్నారట. కట్ చేసి గౌన్ కుట్టేశారు. ఒక డిజైన్ ఎవరో ఎక్కడ కుట్టలేని డిజైన్ కుట్టేశారు. గౌన్ కుట్టేసి పరిస్థితి ఇంకా కత్తిరించి అందరూ కత్తిరించి చేయడంలోనే ఇంకో గ్రౌండ్ కుట్టి పరిస్థితి పడితే అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి బాబు ఈ బాలుడేంటి ఎంత చక్కగా గౌన్ కుట్టాడు, నువ్వు వచ్చేసి అక్కడ హైదరాబాద్లో నీకు జీతం ఏర్పాటు చేస్తాం, నీకు బోర్డని అన్నీ చేస్తామని చెప్పారు. చెప్తే నేను మిషన్ అయితే కొట్టడానికి రాలేదు, నేను రాను అక్కడికి అన్నారు బాబాయ్. ఆ మేస్తారు పెట్టారనమాట. నేను మిషన్ కొట్టినట్టు ఆయన ఫస్ట్ నుంచే చేసేది అదే కదా. ఆయన పెట్టారు ఈయనకి. అహ్మద్ కాదు నువ్వు చాలా గొప్పవాడి, పీర్ అహ్మద్. పీర్ అంటే దైవంతో సమానుడు అని మీ గురువు గారు పీర్ కనుక ఆయన అహ్మద్ పేరు అహ్మద్ అని పేరు పెట్టారు. అప్పుడు మిషన్ కుట్టి ఈ మిషన్ అలా కొద్ది రోజులు కుడుతుండేవారు. ఆ మిషన్ పుడికి ఉంటాయి. బాబాజీ కుట్టిన మిషన్ కత్తిరి అవన్నీ సీతారాంపర్లో కూడా ఉండి అది అయిపోయింది కదా. ఇంకా మిషన్ కుట్టడం లేదు. అప్పుడు మన స్వతంత్ర భారతదేశ యుద్ధానికి బాల సైనికులు కావాలంటే 16 సంవత్సరాల వయసు దాటిన పిల్లలు 20 సంవత్సరాలు 18, 30 సంవత్సరాలు మంచి బలమైన యుద్ధానికి భారతదేశ యుద్ధం రావాలని తెలిసారు. తెలిస్తే నేస్తారు వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకొచ్చి వీడిని కూడా తీసుకెళ్ళండి అని బాబాజీ ఎక్కించారు. బస్సు ఎక్కించారు. వెళ్ళిపోతే అక్కడ తీసుకెళ్ళిపోయి అది ఏ నది ఏదో అంటారు నది పేరు, హర్యానా ఏదో నది ఉంది. ఆ నది అక్కడ ఉండేది. అట్లా వీళ్ళ ఇది అక్కడ యుద్ధానికి వెళ్ళిపోయిన తర్వాత బాబాజీ ధ్యానం చేసుకునేవారు. అక్కడ కూడా పుష్టికితోటే భగవంతుడి కదా. తుపాకు పట్టుకుని కళ్ళు మూసుకుని చూస్తున్నారు ఆకాశం తట్టి. ఆయన పై అధికారి నిద్రపోనకు వచ్చేవాడు, ఇటు చేయడానికి వచ్చేవాడు. నాకు గసిరేది. ఆ బాబాజీ ఏం చేశారంటే తప్ప గదిరేశారు. అది నా స్థితిలో ఉన్నాడు కదా. ఒక గదిరికి గడిపోతే అతనికి చెమట పట్టేసిందని భయం పుట్టేసింది. అంత కేక ఉన్నాడు. అప్పుడు ఈయన ఏదైనా చేయాలా నన్ను బెదిరించాడు, నేను పై అధికారి నా మీద గౌరవం లేదు, నిద్రపోతున్నాడు అనుకున్నాడు. జ్ఞానంలో ఉండేది తెలియదు కదా అనుకున్నాడు అని అలా అనుకున్నాడు. ఈలో ఒకరోజు సెలవు ఉంటుంది. మరి రోజుకి డ్యూటీ ఉంటుంది కదా. సెలవు ఉంటే పిల్లలందరూ సినిమాకి వెళ్తున్నారు. 16-20 సంవత్సరాల పిల్లలకి ఏం తెలుస్తుంది? సినిమాకి అందరూ కలిసి వెళ్ళిపోతున్నారు. మధురాలో సినిమా వచ్చిందంటే సినిమాకి వెళ్తున్నారు. బాబాజీ కూడా వాళ్ళతో వెళ్తుంటే అక్కడ ఈ దారిలోని ఒక పక్కనే స్వామి ఉంటున్నాడట. ఎవరో ఒక ఆయన చాలా గొప్పగా చెప్తున్నాడట. ఆ స్వామి దగ్గరికి వెళ్దామని అందరూ వెళ్ళారు. హైదరాబాద్కి బాబాజీని చూసి అంతమందిలోని బాబాజీని చూసి స్వామి వాళ్ళందరిలోని నాయన నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తే ఎలాగా, నువ్వు చేయకూడదు కదా అన్నారట. నేనేం తప్పు చేశాను, నేనేం తప్పు చేయలేదు అన్నారట. నీ పై అధికారికి చెప్పకుండా వస్తున్నావు కదా, అది కూడా తప్పే కదా అన్నారట. సరే దాన్ని చదివే కానీ నువ్వు సినిమాకి వెళ్ళి రిటర్న్లో నా దగ్గర రాని అన్నారు ఈ స్వామి. ఆ గృహంలో ఉండేవాడే అమ్మ. అప్పుడు ఈ సినిమాకి వెళ్ళి ఇక్కడ తీసుకుని సినిమాకి వెళ్ళారట. కానీ సినిమా చూడబోద్ది. మీరు సినిమా చూసిరండి నేను వెళ్ళిపోతున్నానని వచ్చారు. వచ్చి తిన్నగా గదిలోకి వెళ్ళిపోయి ఆ గృహలోకి వెళ్ళిపోతే తల ఒక్కాడ, మొండె ఒక్కాడ, కాలు ఒక్కాడ, చెయ్యి ఒక్కాడ అవయవాలని ఇడిపోయి ముక్క కింద ఇడిపోయి ఉన్నారు ఆ స్వామి. నవకాండ యోగం అంటారు. అది చూడు జలాంజనుడు భద్రడిపోతే కలిసిపోతాడు. అది నవకాండ యోగం. అదొక విద్య అనమాట. ఇప్పుడు ఇదేంటి ఇలా అయిపోయాడు ఎంత బాగున్నాడు కదా అని బాబాజీ వెనక్కి వచ్చేస్తుంటే రా నీకోసమే నేను చూస్తున్నాను రా అన్నారు. అదిక్కిపోయాడని ఇప్పుడు వెనక్కి వెళ్ళి చూశారు. చూసి వెళ్ళిపోతున్నావు అన్నారు. ఎందుకు వచ్చావు చెప్పు అన్నారు. ఇందా రమ్మన్నారు కదా వచ్చానండి అని. ఏం కావాలో చెప్పన్నారు. జన్మకి కర్మ కారణమా, కర్మకి జన్మ కారణమా అని అడిగారు బాబాజీ. బయటికి వెళ్ళి ఒకసారి చూసిరా అంటే బయటికి వెళ్ళి చెప్తే ఒక మహారాజు పూర్వజన్మలో అని మహారాజు అడవి పందిని 4 బంట్లు మోసుకెళ్తున్నారు. పంది కింద పుట్టాడు రాజు. అడవి పంది జరిగిందని మనం మోసుకెళ్తున్నారు కదా. చూసి వచ్చి 4 మట్టిలో పందిని మోసుకెళ్తున్నారు. ఆడి పూర్వజన్మలో మహారాజు. ఆ 4 అప్పుడు బంట్లే ఇప్పుడు కూడా మోస్తున్నారు. కానీ ఎప్పుడు ఆకాశంకి వెళ్ళి ఎప్పుడు ఆడు తలెత్తి చూడలేదు. అలా భూమి పొడుచుకుని ఉండేవాడు. లోకజ్ఞానం తెలియదు అంటే తలెత్తి చూడాలంటారు కదా. లోకజ్ఞానం తెలియదు రాజు అనమాట. ఆ కర్మ వల్ల పంది కింద పుట్టాడు. అందుకు కర్మే కారణం జన్మకే. నువ్వు చేసిన కర్మే కారణం కానీ జన్మకి వేరే ఏమీ కాదు. అంతే కదా. అందుకోసం కర్మ చేయకుండా ఉన్నట్టయితే మంచి కర్మలు చేస్తే మోక్షానికి వెళ్తావు, చెడు కర్మలు చేస్తే మళ్ళీ పుట్టి క్రిమికీటక మక్కి పచ్చిన కింద ఇబ్బందులు పడతామని చెప్పాడు. చెప్పబోది వచ్చేసారు బాబాజీ. వచ్చేసి మళ్ళీ అలాగే ఒకరోజు నదిలో తానం చేస్తుంటే ఈ పై అధికారి శుద్ధాలు ఉన్నారు కదా, ఎందుకంటే పెద్ద అతను నదిలో తానం చేస్తున్నాడు. వచ్చి తప్ప దారిలో ఎక్కడో మీకు కనపడ్డాను. నేను నన్ను ఏదో చేయాలని వస్తుంటే నాకు కనపడ్డాను. ఇప్పుడే కరెక్ట్గా ఇంటికి వెళ్ళాడని బయలుదేరారు. బాబాజీ గుడ్డానికి వెళ్ళబోతే బాబాజీ లోన్ రాసుకుంటున్నారు. ఇదేంటి అహ్మద్ నువ్వు అక్కడ కనిపించావు కదా, నదిలో తానం చేస్తాను, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వచ్చావు, నాకంటే ముందు ఎలా వచ్చేస్తావు నువ్వు ఇంకా అక్కడ చూసారా నన్ను అడిగితే చూశాను. మరి అక్కడికి ఇక్కడికి ఎందుకు వచ్చారు
అక్కడ చూసిన తర్వాత నా కుటీరంలోకి నువ్వు రాకూడదు కదా, ఏదో చేద్దామని వచ్చాడు. అందులో ఏం మార్చి నా బోధకి మళ్ళీ వెళ్ళాడు అక్కడ. మళ్ళీ అక్కడ తాను చేస్తున్నారు. అప్పుడు అందరినీ కాకేసి అతను ఏం చేస్తుంటాడు అసలు ఎవరైనా అక్కడెక్కడ కూడా కనిపించాడంటే ఆయన ఎప్పుడు కూడా జ్ఞానంలో ఉంటాడండి. పాలు పప్పు కూరలు అన్నం పెట్టినట్టు తింటాడండి. నీసం అవసరం అయ్యి పెడితే ఆ వారికి రాడండి అన్నాడు. అతనికి బాబాజీకి అనకాపల్లి నుంచి దుర్గారావు భక్తి ఒక ఆయన వెళ్ళాడు అనమాట. బాబాజీ స్నేహితుడు. అతనికి మంత్రాలతోటి పురుగుల్ని తేలిని పాముల్ని చంపేసి పెట్టాడు మంత్రం వేసి. అప్పుడు అన్నాడు బాబాజీ అడిగారట, ఏట్రా దుర్గారావు అలా చంపేస్తావు, ఏ క్షేమంలో గట్టానా, అలా పాపం అది అంటే నేను వాడు కాదు. అప్పుడు ఒక రోజు అడిగారట, నువ్వు చంపేస్తున్నావు కదా, ఒక దానికి ప్రాణం పోయిరా అన్నారట. నువ్వు చంపిన దానికి ఒక దానికి ప్రాణం పోయి చంపేయడం వస్తుంది కదా మంత్రం వేసి, అలాగే మంత్రం వేసి ప్రాణం పోయి అంటే ప్రాణం ఎవడో పోయాడు భూమి మీద, ఆ సృష్టించి కూడా అక్కడ తప్ప రెండోవాడు లేదు అది అన్నాడట. నేను బతికింతాను చూడండి, అతను చంపిన జీవాన్ని అతను బతికించి ఈ రోజు కానీ ఈ పని మానే అని మానిపించేస్తే అతను ఇతనికి నమ్మిన బంటు శిశువుడు. ఇంకా బాబాజీకి సెక్యూరిటీగా ఉండేవాడట. ఎప్పుడు ఆ దుర్గారావు అనకాపల్లి టైం బాబాజీ ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవారట. అక్కడ ఆ సొద్దారి పెద్ద ఆయన కూడా ఇతనికి ఇంకేదైనా మనకి కాడికి రాని కూడా రాని భోజనం కదా, అతనికి పాలు కానీ పళ్ళు కానీ మంచి మంచివి దేవుడితో సమాన భావం చూసేవారు. అప్పుడు భారత స్వతంత్రం మనకు వచ్చింది కదా, మనకు వచ్చినప్పుడు తను ముగ్గురిని భారతమాత గర్భాన్ని పుట్టాను, ఈ భారత భూమి నా తల్లి అని భారతమాత మట్టి తీసి భూమక్కలను పెట్టి నేను ఈ తల్లి గర్భాన్ని పుట్టాను, ఈ తల్లి కాటే ఉంటాను, కులంతో నాకు పర్లేదు నేను రానన్నారు. సాయిబు చాలా మంది వెళ్ళిపోయారు. వచ్చారు. అప్పుడు ముగ్గురిని ఎంచుకున్నారు. ఈయన మరి నాన్న మాటలకి ఈయన ఎంచుకోరా, ముగ్గురిని ఎంచుకుని ఢిల్లీ సింహాచలంపై నెల రోజులు కూర్చోబెట్టారు. ముగ్గురిని ఫస్ట్ సింహాచలమే కూర్చున్నది బాబాజీ ఆడ. అక్కడి నుంచి వచ్చేసారు. అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత కాకినాడలో పాస్టికం చేసేవారు. యేసు ప్రభు పాస్టికం చేసి వ్యభిచార కొంపలకి వెళ్ళేవారట బాబాజీ బైక్ పెట్టుకుని. ఈ పాస్టర్లు అందరూ అనేవారట, ఈ అందరూ మనం ఎలా వెళ్తాం ఇతను ఎలా వెళ్తాడు ఏంటని ఏదో అనుమానం పడేవారట. ఒక రోజుని మొత్తం ఆ వ్యభిచార కొంపలో ఉన్న స్త్రీలు అందరూ వచ్చేసి చర్చిలో పడి మోకరించి ప్రార్థన చేస్తున్నారట. ఈ పాస్టర్ గారి ద్వారా మాకు మంచి బుద్ధి లభించింది తండ్రి, ఇక్కడి నుంచి ఇటువంటి పని మేము చెయ్యము, నేను నామం చదువుతూ నీలో మేము కలిసిపోతాము, మాకు ఏదో ఉపాధిని కల్పించి తండ్రి, మీ పాపిష్టి పని మేము చెయ్యమని మొత్తం వ్యభిచారాలు మానేస్తామని ప్రార్థన చేశారట. అంటే ఒక గురువైనా ఒక పాస్టర్ అయినా ఒక గురువైనా ఎవరైనా ఎవరిని మార్చాలా? మంచోళ్ళు మారితే సుఖమే ఉంది, నిజమైన చెడ్డోళ్ళు మార్చాలి, అంతే కదా. అప్పుడు జర్మనీ నుంచి వచ్చారు యేసు ప్రభువులు కాకినాడ ప్రత్యక్షకి వచ్చి పాస్టర్లు అందరినీ ప్రార్థన చేయమన్నారు. ఎక్కడెక్కడ పాస్టర్లు అందరూ అక్కడ వస్తారు కదా, చేయిస్తే అందరూ ప్రార్థన చేస్తుంటే బాబాజీ గారు ప్రార్థన చేయలేమని ధ్యానంకి వెళ్ళిపోయారు. కూర్చొని వెళ్ళిపోతే క్రీస్తు కనిపించాడు, వాళ్ళకి జీసస్ కనిపించాడు. వాళ్ళు కనిపించబోతే వాళ్ళు చూశారు, చెప్పారు, ఇతనే కంపలాంటి ఇచ్చారు, పాస్టర్లు కొట్టేస్తున్నాడు అన్నారు. బాబాజీ కొట్టేసేవారట పాస్టర్లు. యేసు ప్రభుని కూడా ఒకసారి దేవుడు కాదని వారట. ఈయన పాస్టర్ అయ్యింది కూడా యేసు ప్రభుకి కూడా దేవుడు కాదు, యేసు ప్రభు కంటే ఒకడు ఉన్నాడు అది బైబిల్లో ఉంది, మీరెందుకు ఊరికి కంగారు పడిపోతారు ఊరికైనా, తప్పు మాట్లాడితే పాస్టర్ కూడా కొట్టేవాడట. ఒప్పుకోవాలా, బైబిల్లో ఏదైతే ఉందో చెప్ప అది ఒప్పుకోవాలి. అంటే యేసు ప్రభు కంటే గొప్పవాడు ఉన్నాడని నిరూపించేవారు. మరి పాస్టర్లు కోపం రాదా? అప్పుడు వాళ్ళకైతే చెప్పారు. అలాగే చెప్పిన తర్వాత వాళ్ళు అలా చూసి ఇతనిలో గొప్ప శక్తి కనిపిస్తుంది, ఇతను క్రీస్తు జీసస్ కనిపిస్తుందంటే ఇతనిలోని, నువ్వు జర్మనీ వచ్చేయండి, మీ ఫ్యామిలీ ఎంతమంది ఉన్నారో అందరికీ అన్ని మానాలు ఇస్తాము, మీరు యేసు గురించి మొత్తం ప్రపంచం అంతా మనం తిరగాలని అన్నారు. నేను పాస్టర్ ఉద్యోగం చేయడానికి రాలేదు, నేను దేశం రావడానికి రాలేదు, నాకు పాస్టర్ ఉద్యోగం నేను చేయడానికి రాలేదు అనుభూతికి. అప్పుడు ఏం చేశారంటే వర్క్లు ట్రాన్స్ఫర్ వేస్తారు. ఇక్కడ ఎక్కడ ఉండకూడదు, ఇలాంటి మన దగ్గర ఉన్న ప్రమాదం అని కోట వర్క్లు వేస్తారు పాస్టర్ కింద. బాబాజీ గారిని కోట వర్క్లు వేసేస్తే అక్కడ అక్కడ పాస్టర్ కింద ఉంటూ ఒక అందులోని అందరూ బస్సు మొత్తం కూర్చున్నారు బస్సు కోసం. బాబాజీ కూడా అక్కడ ఉన్నారు. కోటపల్లి గోపాలరాజు గారి ఫ్యామిలీ అవతార మెహర్బాబు భక్తులు. అవతార మెహర్బాబు పేరునా ఇళ్ళగైనా మెహర్బాబా గారు ఆయన భక్తులు అన్నమాట. వీళ్ళు మెహర్బాబా గురించి వాళ్ళకి అలా తెలుసు. మెహర్బాబా గారి భక్తులాడు, కానీ బాబాజీకి వాళ్ళు ఏం చెప్పలేదు, మేము మెహర్బాబా భక్తులను కట్టాడు. ఈయన ఇక్కడికి వచ్చి ఈయన పక్కన ఉన్నాడు, అందరూ ఉంటాం, క్రైస్తవులు ఉంటారు, మందిరం మరి బస్ స్టాప్ అంటే అక్కడ బస్సు కోసం వాళ్ళు ఏదో దేవుడి గురించి ఇక్కడ చెప్పుకుంటున్నారు. సృష్టిలో ఎప్పుడు దేవుడు ఉంటాడో అలాగే ఏదో అలాగే అన్నం పెట్టి ఇక్కడ మనం అలా మాట్లాడుకుంటుంటే బాబాజీ అల్లదు సృష్టి తాళాలు ఇప్పుడు అవతార మెహర్బాబా చేతిలో ఉన్నాయని చెప్పారట. ఈయన యేసుక్రీస్తు పాస్టర్ అయ్యింది, సృష్టి యొక్క తాళాలు అవతార మెహర్బాబా చేతిలో ఉన్నాయి అని చెప్పారు. ఒక పాస్టర్ చెప్తాడా? ఆయన అవతార పురుషుడు ఆయన సృష్టి తాళాలు ఆయన చేతిలో ఉన్నాయని చెప్పబోదికి గోపాలరాజు గారు రాజులు అందరూ కలిసి ఈయన దండం పెట్టారు. యేసు పాస్టర్ అంటున్నారు మీరు,
మాకే మెహర్బాబా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందో లేదో తెలియదండి. మీరు ఆయన అవతార పురుషుడు, ఆయన చేతిలో తాళాలు ఉన్నాయని చెప్తున్నారు, సృష్టి తాళాలు యావత్ ప్రపంచమే తాళమే ఆయన చేతిలో ఉందంటున్నారు అని వాళ్ళు బాబాజీని దండం పెట్టారు. బాబాజీ దండం పెట్టిన తర్వాత పాస్టర్ ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్ళిపోయి బాబాజీ వాళ్ళ ఇంటికాడ ఈ రాజబాబు గారు ఎంత చెప్పారు కదా, కోమకి వెళ్ళారని కదా, అమ్మకి నేను గారు అబ్బాయి రాజబాబు గారు, రాజబాబుతో ఈయనకంటే 3 సంవత్సరాలు చిన్న అన్నమాట. రాజబాబు నేను తుని బాలయోగ మెట్ట మీద, తుని దగ్గర బాలయోగ మెట్ట అని ఉంది, అక్కడ నేను ధ్యానం చేయడానికి వెళ్తాను, 77 రోజులు ధ్యానం చేస్తాను, ఆ ధ్యాన సమాధికి నేను వెళ్తాను, అన్నయ్య చేత మోసం తెప్పించి నాకు కాగితం పంపించి అక్కడికి అన్నారు. అన్న తర్వాత సరే అని ఆయన అన్నాడు. ఈయన వచ్చేసారు ముందు, ఈయన బస్సు ఎక్కువ నేను వచ్చేసి బాగా పెట్టడానికి వచ్చేసారు. అప్పుడు ఆయన వెళ్ళి మాస్టర్ని అడిగారు, ఏమండి మాస్టర్ చిన్నబాబు ఇలాగ ధ్యానం చేయడానికి వెళ్ళారు, మరి ముహూర్తం పెట్టాలి మీరు అన్నారు. అక్కడ ఉన్న మిలిటరీకి వెళ్ళాడు, మిషన్ కొట్టలేదు, ఆ తర్వాత మిషన్ కొట్టలేదు, పోనీ ఆర్మీకి పంపాను, ఆర్మీకి వెళ్తే ఆర్మీలో కూడా జీతం ఏదో అనాథులకు పంచుతున్నాడు, ఏది చేసినా ఎవరికి ఏం చేస్తాడో మనకు తెలియదు, ఎందులో తిరగకుండడో, వచ్చిన డబ్బులు ఉండేడు, మళ్ళీ ఇప్పుడేమో కాస్ట్ ఉద్యోగం పోయింది, అది పోయి ఇది పోయి ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు ఎక్కడో ఒక తపస్సుకి వెళ్తున్నాడా, ఇది ఒకటి తక్కువ వచ్చిందా అని ఆయన తల్లిదండ్రులుగా అన్నదమ్ములుగా బాధపడతారు కదా, నిలకడ లేకపోతే ఏం చేస్తారు, ఆయన నిలకడ లేదు కదా అని వాళ్ళు బాధపడుతున్నారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, ఏంటి ఎందుకు మీరు బాధపడతారో, మీ దగ్గర ఉన్న ఇజ్జిని ఎవరికైనా చెప్పాలి కదా, మొత్తం పెట్టడం ఇజ్జి మీకు ఉంది కాబట్టి పెట్టండి, పెడితేని లేదా వేరే చోట పెట్టిద్దాం, అంతేకాని అతను ఎందుకండి మీరు అతని గురించి ఇలా అంటారో, మీరు చేసి పని కదా చెయ్యండి అని అడిగాం. అంటే అప్పుడు సరేలే అని ముహూర్తం పెట్టారు. ఆ ముహూర్తం బాబాజీ గారు అక్కగారు అబ్బాయి బాబుజీ అనే పరోడి చేత చిన్న కాలేజీ మెట్లు పంపించారు. ఆ ఉత్తరం పంపిణీ ఆ ముహూర్తానికి వచ్చి 77 రోజులు ఇక్కడ తప చేసేవారు కొండ మీద. అక్కడ ఒక చిరత కూడా ఉండేదట, ఆయన ఎక్కడ తప్ప చేసినా చిరత ఉంటుందట. 1969లో ఆయన కూర్చున్నది. 77 రోజులు అంటే ఏప్రిల్ 13 వచ్చింది. ఈ అవతార మెహర్బాబా ఎంతో చెప్పారు కదా, ఈయన 44 సంవత్సరాల మౌనంలో ఉన్నారు. ఆయనకి 27వ సంవత్సరం వయసు వచ్చినప్పుడు మౌనంలోకి వెళ్ళిపోయారు. ఆయన చేతి రాతతోటే యావత్ ప్రపంచం 7 సార్లు తిరిగారు ఆయన మెహర్బాబా. యావత్ ప్రపంచం 7 సార్లు తిరిగాడు. కాకినాడ దాకా వచ్చారు, కింద రాలేదు కానీ కాకినాడ దాకా వచ్చారు మెహర్బాబా. ఆయన యొక్క 44 సంవత్సరాల యొక్క మౌనం గుణారాగ మంత్రం ఈయనకి వచ్చింది. అది దీనికి ముందుకి వర్క్లోని పాస్టర్గా ఉండేవారు కదా, ఆ టైంలోని మెహర్బాబా గారు శరీరం విడిచిపెట్టారు. అక్కడ ఆయన విడిచిపెట్టారు, శరీరం విడిచిపెట్టారు. బాబా గారి భార్య గారు జగన్మాత అమ్మ 5 రూపాయలు బాబాజీకి ఇచ్చిందండి. ఇప్పుడు ఇల్లమ్మగారు వెళ్ళి బాబాజీకి 5 రూపాయలు ఇచ్చి, అవతార మెహర్బాబా శరీరం విడిచిపెట్టారు, నువ్వు అర్జెంటుగా వెళ్ళి అక్కడికి అన్నారట. మరి పిల్లలు చూసుకోకపోతే 4 పిల్లలు, చిన్న పిల్లలు ఎవరైనా ఇస్తారా, అలా ఏ భార్య అని ఇస్తుందా? 5 రూపాయలు అంటే ఇచ్చిందట. ఆ 5 రూపాయలు పట్టుకుని తిని వచ్చారు. బాగిరేపేటలో మెహర్బాబా భక్తులు ఉండేవాళ్ళు ఎవరో ఒక ఆయన, ఇలా మెహర్బాబా గారు శరీరం విడిచిపెట్టారు, రా వెళ్దామంటే, నాకు ఈ రోజు ₹1,00,000 చెక్ వస్తుంది వేరే చోట నుంచి, ఆ చెక్ వస్తే బాబాజీ దర్శనం అయినట్టే, నాకు నీకు కావాలంటే నువ్వు వెళ్ళి డబ్బులు ఇస్తానని ₹70 ఎంతో ఇచ్చారట. అయినా నువ్వు వెళ్ళు, నేను రానా కావదని 70 ఇస్తే, ఆ బాగిరేపేట నుంచి మళ్ళీ తుని రైల్వే స్టేషన్ రాబోదికి మెహరాబాద్ వెళ్ళి ట్రైన్ వెళ్ళిపోయింది. మరి ఎలా వెళ్తారు ఆయన? అక్కడికి వచ్చి నిలబడ్డారట. ట్రైన్ వెళ్ళిపోతే ఒక కారు వచ్చి, చిన్న కారు, ఆ డ్రైవర్ పిలిచి రా అని పిలిచారట. పిలిస్తే వెళ్ళారు బాబాజీ. కారు మెహరాబాద్ అవుతుంది ఎక్కన్నారట. ఎక్కించారు, కారు ఎక్కించి తీసుకెళ్ళి ఈ ట్రైన్ కంటే ముందు అక్కడ దింపేశారు. వెళ్ళబోదికి ఇక్కడి నుంచి మా ఊరు చివరికి ఉంది, ఇక్కడ మెహర్బాబా గారు దర్శనం చేసుకోండి. మరి ఒకరొకరు దర్శనం చేసుకుని ఇక్కడ భక్తులు వస్తున్నారు కదా, యావత్ ప్రపంచంలో ఉన్నారు ఆయన భక్తులు. ఇక్కడి నుంచి మా ఊరు చివరికి ఉందంట. మరి అంత జనాలు ఉన్న దాంట్లో బాబాజీ ఎప్పుడు వెళ్తారు ఈ జనాల్లోంచి? మెహర్బాబా గారి దగ్గర ఈ మస్తు ఒక ఆయన ఉండేవాడు, మహమ్మద్ మస్త్ అని, 85 దాకా ఉన్నారు ఆయన అద్దాల చుట్టూ అద్దాలున్న గదిలో పెట్టేస్తే ఇంత మూటలు, గొడ్ల మూటలు, ఆ మూటలు ఇలాగ అనుకుంటుంటాడట. రాత్రులు పొగలో ఇంకా ఎప్పుడు మానడట. అతను ఇలా అన్నం మానేస్తే సృష్టి ఆగిపోద్దట. మస్తుడి యొక్క క్రియలు అందుకే అక్కడెక్కడ మనకి కనిపిస్తారు, ఎప్పుడు చూసినా అక్కడే తొంగనుంటుంటారు ఆయన. వాళ్ళు అసలు ఆ ఎండకి భయపడరు, వానకు భయపడరు, చలికి భయపడరు, అక్కడే ఉంటారు. అలాంటి చూస్తున్నాం కదా అక్కడక్కడే మనం. ఆకలికి భయపడరు, మరి ఏం తింటున్నారో తల్లి, ఏం చేస్తారు తల్లి వాళ్ళు. అలాంటి మస్తు ఆయన ఇలా కొట్టుకుంటుండేవాడట. అతను వచ్చి ఎవరితో ఎప్పుడు మాట్లాడిన ఆ మస్తు వచ్చి బాబాజీ గారిని పట్టుకుని తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళకి ఇంకా మస్తు ఎప్పుడైతే పట్టుకున్నాడో ఎవరు అట్లేదు కదా,
బాబాజీని పట్టుకుని తీసుకెళ్ళిపోయి లోనికి డైరెక్ట్ తెలంగాణ వెళ్ళి బాబాజీ ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారట, మనకు తెలియదు కానీ ఈయన కలిసి చెప్పుకున్నారు. అక్కడ పిప్పల కొండ దగ్గరికి వెళ్ళి రాళ్ళు అయ్యో పట్టుకొచ్చారు బాబాజీ. వచ్చి అప్పుడు ఇక్కడికి బాలయ్య మీద వెళ్ళారు తపస్సుకి. ఈ 70 ఏళ్ళు తపస్సు చేస్తే ఆయన 44 సంవత్సరాల మా శక్తి, గాయత్రి మంత్రం ఎలా వచ్చిందో, రామతారకం ఎలా వచ్చిందో, పంచాయతీ ఎలాంటిదో అంతకంటే ఎక్కువ 10,000 సార్లు గాయత్రి చేస్తే ఎంతో, ఒక్కసారి గుణారాయణ చేస్తే అంత ఫలితం అంట. ఈ మంత్రానికి బాబా చెప్పారు 10,000 సార్లు గాయత్రి చేస్తే ఎంతో, ఒక్కసారి గుణారాగ మంత్రం చేస్తే అంత ఫలితం ఉంటుందంట. ఆ మంత్రం ఎంత 44 సంవత్సరాలు అఖండ దీక్షతో ఎప్పుడు మాట్లాడకుండా ఆయన శరీరం విడిచిపెట్టాక ఉన్న ఆ శక్తిని ఈయనకి విడుదల చేశారు. ఆ మంత్రం బాబాజీకి 1969లో ఏప్రిల్ 11 వచ్చింది సాయంత్రం 7 గంటలకు. ఆ మంత్రం వచ్చినప్పుడు ఈ భూమి అంతా భూమి కదిలిందంట. మా ఊరిలోని మన పేరు ఏం పేరు పెద్దవాడి పేరు షాయిబులు మౌదూసేన్ అని మాకు షాయిబులు ఆయన పెద్దవాడు అతను చెప్పాడు. 69లో బాబు ఒక ఆయన ఉండేవాడు బాలమ్మ మిట్ట మీద. మరి ఎవరి వల్ల కదిలిందో తెలియదు కానీ భూమి కదిలింది, సామాన్లు అవి పడిపోయి, అప్పుడు తాటేకి ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ పడిపోయి చిన్న బలల మీద ఉండి ఏదో వస్తుంది భూకంపం మీద అనుకున్నాం మేము అన్నారు. ఆ మంత్రము ఆ రోజు వచ్చింది. ఆ మంత్రం 69లో అప్పుడే బూడిది వారికి ఎవరికో ఒక పాపను కూడా శూన్యంలోంచి తీసిచ్చారు బాబాజీ. ఆ పాప కూడా ఎక్కడ ఉందని చెప్పారు బాబాజీ. శూన్యంలోంచి తీసిచ్చారు పిల్లలు ఏంటంటే బూడిది ఏరపద్దలో ఉన్నారు కదా, ఆ తాళీకోళ్ళకి ఎవరికో. అప్పుడు ఈ జ్యోతి వెలిగించి ఇటువంటి జ్యోతిని రాజుబాబు గారు అతను ప్రథమ ముహూర్తం పెట్టి పంపించాడు కదా, ఆయన రమ్మని ఈ గుణారాగ మంత్రం ఫస్ట్ బాబాజీ ఆయనకి ఇచ్చి ఈ జ్యోతి పట్టుకుని తురంత ఊరేగారు. తురంత ఊరేగి జ్యోతి కీర్తన చేసుకుంటా నామ సంకీర్తనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు నాయుడిపాలెం, తన పుట్టిన గ్రామానికి. పుట్టిన గ్రామంలో ఉంచి కొన్ని రోజులు జ్యోతిని అక్కడి నుంచి ఆ ఊరి పక్కనే కొండ ఉంటుంది, రోలుగుంట కొండని, రాళ్ళు శివలింగాల కొండ. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకున్నారు 2 రోజులు. అక్కడ శివలింగాలు అయ్యింది అట్లా తీసారు. అక్కడి నుంచి ఉరట్లు వెళ్ళారు. ఉరట్లోని ఇల్లగా అక్కడ ఉంటుంది పుట్ట, అది సమాధి స్థితిలో ఉన్నది పుట్ట పీఠం మీదలాగా. అందులోకి వెళ్ళి జ్ఞానంకి వెళ్ళిపోయారు. ఆ జ్ఞాన సమాధి స్థితిలో అదే అంటారు 12 సంవత్సరాలు అలాంటి స్థితిలో ఉండి క్రిమికీటక మర్చిపోయి ఈ భూమి మీద 84 జీవరాశులు ఒక శరీరం ధరించి ఏ జీవితానికి తత్వం ఎలా ఉంటుందో, ఏ జీవి ఎలా ఉంటుందో దాని తత్వం ఏంటి, దాని గుణం ఏంటి తెలుసుకున్నారన్నమాట. ప్రతి జీవితాలకి ఇది పుట్టడం, మరణించడం, మళ్ళీ ఇంకో జీవితం పుట్టడం, మళ్ళీ మరణించడం. ఆ సమాధి స్థితిలో అవన్నీ తెలుసుకుని వర్కల్లో అండర్గ్రౌండ్లో ఉండేవాడు భూమి కిందని. ఆ జ్ఞానం నుంచి లేచిన తర్వాత ఆ క్షంత శక్తి ఏదో ఎదురుంటే అది అద్దాలో మారిపోయి బూడిద అయిపోయాడు. అంటే భగవంతుడి కాంతిని చూసి అక్కడి నుంచి గాజుబాక్ వెళ్ళారు. గాజుబాక్లో గంధం రాయడం మొదలెట్టారు. అక్కడ కూడా చిన్న ఏదో గొయ్యి ఉండేది, అందులో పాములు కప్పలు ఎలకలు అన్నీ ఉండి అట్లా. అంటే ప్రతి జీవి పడిన జీవులు, కప్పకి పాము పడదు, విరోధి జీవి కలిసి ఉంటాయి. నేను సీతారాంబరంలో పిల్లిని కుక్క పిల్లని పెంచుకోను. పిల్లి పిల్లని కుక్క పిల్లని పెడితే పిల్లి ఏం చేసేది, కుక్క తీసుకొచ్చేది అన్నం పెడితే. ఇది కాదు, ఇది కాకపోతే అది తీసుకొచ్చేది. అట్లా 2 వచ్చి తిరిగి ఆ గిన్నెలోని. బాబాజీ అనేవారు అవి 2 ఎందుకు తింటే మీకు తెలిసారు అనేవారు. ఏమో బాబాజీ మాకేం తెలుసు అంటే అవి 2 ఈరోజు జంతువులు కుక్కకి పిల్లికి పడదు, అయ్యే కలిసి ఉంటున్నాయి, మీరు ఎందుకు ఉండరు కలిసి మెలిసి ఉండాలని నాన్న అని చెప్పేవారు బాబాజీ. అక్కడి నుంచి పెద్దాపురం వెళ్ళారు. పెద్దాపురంలో కొన్ని రోజులు ఉన్నారు. పెద్దాపురం నుంచి ఒడ్డుపల్లి సీతారాంపురం నుంచి అమరపురి అలా 5 ఎవరు అన్నది ఇప్పుడు నీకు అర్థమైంది. బాబాజీ అంటే అవతార పురుషులు. ఇది ప్రతి అవతార పురుషులకి ఉంటుంది. కృష్ణ పరమాత్మ కూడా పుట్టడానికి చూడు చర్చాల్లో పుట్టి వెళ్ళిపోయాడా, శంకిళ్ళు అవి తీసేసుకుని వెళ్ళిపోయాడా, సముద్రంలో దారి చేసింది అంటున్నారా? మరి ఎన్ని చరిత్రలు జరగవా తమ్ముడు? మరి అలాగే ఈ వాళ్ళకి ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళ స్వాధీనం కానిది ఏముంటుంది, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఒక చెడు అయినా పనికిరాని వస్తువుని తీసుకొచ్చి మా భారత మాత బూడి చేసి కుంకుమ విభూతి కొట్టి పెడితే శుభ్రం జరిగింది. అంటే హృదయ పవిత్రత ఉండాలన్నమాట. అలాగే 17 మంది దివ్యాత్మలు, 3 ఓగి పొంగులు బాబాజీని భూమి మీద పిలిచారు. అయితే బాబాజీ ఎవరు అన్నదానికి ఆదిలో వచ్చారట అందరికంటే ఫస్ట్ సృష్టి ప్రారంభంలో. భగవద్గీతలో కానీ, రామాయణంలో కానీ, ఖురాన్లో కానీ ఏ గ్రంథంలోని కూడా అక్షరం ఎప్పుడు వచ్చిందో రాసింది అనుకో. అది ఏంటంటే సుదర్శన చక్రం ఉంటారు అదేనా లెక్క చక్రాల అవి 6 మతాలు, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు. 6 మతాలు ఒకటము ఆకాశం ఎర్రబడి లోకము జ్యోతితో ఏకమైన బ్రహ్మగారి కాలజ్ఞానం రాశారు కదా. బ్రహ్మంగారి కాలజ్ఞానం 6 మతములు ఒకటము ఆకాశం ఎర్రబడి లోకమంతా జ్యోతితో ఏకమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం రాశారు. నేను ఏరబాగా వసంతరుడై భూమి మీదకి వస్తానన్నారు తెల్లగుర్రం మీద. ఏరబాగా వసంతరుడు. మరి బాబాజీ ఏరబాగా వసంతరుడు ఆయన జరిగిన ఎవరు? ఆయన పతాకం ఏంటిది? శాంతి పతాకం. తెల్లగుర్రం అంటే అది అన్ని మతాల తాలూకు బాబాజీలో సర్వ మతాల సారమ జ్యోతి అమరస్థానం గమ్యం జ్యోతి మత గ్రంథంలో ఒకటం జ్యోతి అంటున్నారు.
ఏ కులానికి ఏ మతానికి సంబంధం లేదు, అందరూ కలిసి రావు. మన దాంట్లో సాయిబులు రావచ్చు, ముస్లిమ్స్ రావచ్చు, హిందువులు రావచ్చు, క్రైస్తవులు రావచ్చు, ఏ మతస్థులని ఇందులోకి వచ్చేది. అన్ని మతస్థులు కూడా వచ్చి మన దాంట్లో క్రైస్తవులు ఎవరైనా వస్తారు మన దాంట్లోకి. క్రైస్తవులు కూడా వచ్చి బాబాజీ వారిపోయి మోసా గారని వాళ్ళమ్మగారు భద్రమ్మ గారు వాళ్ళ క్రైస్తవులు బాబాజీ భక్తులు అయిపోయారు. అంటే ఆ సత్యం తెలుసుకున్నవాడు ఎవరన్నా మారిపోతాడు ఆటోమేటిక్గా. సత్యమే నాకు నమ్మకం కలగాలి కదా. నేను సత్యం దైవ స్వరూపం అంటే సత్యంగా నువ్వు జీవించాలి. ప్రకృతి ప్రేమ స్వరూపం అంటే ప్రకృతిలోని ప్రతి జీవిని ప్రేమించాలి. గుణరాగం అంటే శ్రీం శ్రీం సమేత అదే గుణరాగ మంత్రం. ఇవన్నీ బాబాజీ పెట్టారనమాట. సత్యం దైవ స్వరూపం, సత్యంగా నువ్వు జీవించాలి. ప్రకృతి ప్రేమ స్వరూపం, ప్రకృతి అంటే ప్రతి జీవిని నువ్వు ప్రేమించాలి. అప్పుడు మూడోది ఏంటి? భక్తి భగవత్ స్వరూపం. ఈ రెండు నీకు అలవర్చినప్పుడు మూడోది భక్తి అనేది ఏర్పడుతుంది. భక్తి భగవత్ స్వరూపం. ఆ తర్వాత పరంజ్యోతి, తర్వాత విశ్వజ్యోతి, తర్వాత శాంతి జ్యోతి. ఈ రెండు పరంజ్యోతి విశ్వజ్యోతి నీలోనే ఉన్నాయి. పరంజ్యోతి నువ్వు పిల్లలు, విశ్వజ్యోతి ఇందులో ఉన్న జ్యోతితో పరంజ్యోతి నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు శాంతి జ్యోతి వస్తుంది, నీలో శాంతం వస్తుంది అనమాట. అన్నీ నాలోనే ఉన్నాయి నేనే ఆ మంత్రం. ఈ గుణారాగ మంత్రం అంటే ఇది గుణాలను అరింపజేసే మంత్రం. కోరికలు ఉండవు, ఇక పనికిరాని కోరికలు ఏవి ఉండవు. ఇప్పుడు భూమి మీద బాబాజీ ఏమన్నారు? పుట్టుకతో ఎవడో పట్టు పత్రము కట్టుకుని పుట్టలేదు. అమ్మ రొమ్ముని పుట్టిన పట్టిడు అన్నం తిని మట్టిలో పుట్టిన పదార్థాన్ని మట్టిలో మరిగిపోతాడు. అంతే కదా. ఎవడన్నా ఏమైనా పట్టుకెళ్తాడా? ఎలా వెళ్తున్నాడు అలాగే వెళ్ళిపోతున్నాడు. అందుకు నువ్వు ప్రతి జీవికి ఆహారం పెడుతున్నాడు భగవంతుడు. సవాలచ్చ జీవరాజుకి ఆహారం పెడుతున్నాడు. మరి నీకు ఎట్టడా నాకెట్టడా? వదిలేస్తాడా? ఇప్పుడు మనిషికి ఒకటే కష్టపడి సంపాదించింది. మరి ఉన్న జీవులన్నీ ఎలా బతుకుతున్నాయి? అవి ఎవడన్నా అవి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నాయా? ఆరాట పడుతున్నాయా? ఏమన్నా అటు ఎట్లేదు ఆహారం? ఏదైనా పత్తు ఉంటుందా ఈ సృష్టిలోని? ఫస్ట్ ఉన్నది. నువ్వు అడుగులో ఉండు. ఆ టయానికి అక్కడ మామిడి చెట్టు ఇది చెట్టు దగ్గర పళ్ళు తిన్నారు లేదు ఎత్తిపోదాం అంటాం. అంటావా? అనమా? లేకపోతే ఏదో ఊరు వెళ్తాం. అలా ఎవరో దేవుళ్ళో పోయి తీసుకెళ్ళి అన్నం పెట్టారు ఆ టయానికి అట్లా. అంటే ఎప్పుడు ఎవరిని పత్తు ఆయన పెట్టలేదు. ఓ స్వామి అంటున్నాడు, మనం ప్రతి జీవికి ఆహారం పెట్టేవాడు మనకి ఎందుకు పెట్టాడు? ప్రతి మనిషికి ముందు కొలత ఇచ్చేమంటున్నాడు దేవుడు. బాబాయ్ చెప్పేవాడు అదే చెప్పాడు మన స్వామి. బాబాయ్ అనేవారు, నేను ఈ సృష్టి పేరం పుట్టక ముందు మేము మీకంటే ముందు ఆహారం తయారు చేసి మిమ్మల్ని పుట్టించారన్నారు. ఈ జీవుల్ని అన్నిటిని కలిసి వీటికన్నా ముందు ఆహారం తయారు చేసి మనం పుట్టించారట. అందుకే ఒక స్వామి అని అంటాడు, నాకు ఈ సంవత్సరాలు బతకాలంటే ఈ రొట్టెలు ఇస్తాడు భగవంతుడు. ఆ ఈ రొట్టెలు నువ్వు రోజుకి అరమక్క తింటే 2000 సంవత్సరాలు బతుకుతాను. రోజుగా 2 రొట్టెలు తింటే 500 సంవత్సరాలు బతుకుతాను. అంటే వేస్ట్ చేయకూడదని బాబాజీ అనేవారు. అన్నం తినేసింత వదిలేస్తాను చూసా, కొన్ని కంచాల చుట్టూ చల్లుతారు చూసా, అలా చేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. కిందని కూడా ఒక మెతికిని వేస్ట్ చేయకూడదు. నీకు భగవంతుడు తిని కొత్త ప్రకారంగా నువ్వు తినకపోతే నువ్వు పారేసిన అన్నము, నువ్వు వదిలేసిన అన్నం, నువ్వు తిన్నాక చల్లేసిన అన్నం బాగోలేదన్నా లేదా కింద చల్లేసి వేస్ట్ ఎక్కువైపోయిందని వదిలేసిన అన్నం ఉంటుంది కదా. ఏదో రోజు నన్ను నుంచి పూలు లేదురా బాబు నాకు చాలా బాధపడుతున్నాను అంటాడు. ఇక్కడ పారేసింది ఆ రోజు అక్కడ తగ్గిస్తారట. అందుకే తినే పదార్థాన్ని మనం చాలా తినాలి. పరబ్రహ్మ స్వరూపం అంటారు. అది బ్రహ్మం గారు కూడా అన్నారు కదా, అన్నం పరబ్రహ్మం ఎందుకు అలా చూస్తున్నారంటే తినండి అన్నాడు. తినే పదార్థాలు ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. మనం తిన్నంతే తినాలి. మనం ఎంత తింటాం అంతే పెట్టుకోవాలి, పారేయకూడదు. ఏదో ఎట్లకన్నా పెట్టు, కానీ వేస్ట్గా అనవసరంగా పాడు చేయకూడదు. అంటే అందరికీ ఆయన ముందు ఆహారం తయారు చేసి, మనం ఆహార పానీయుల కోసం కాకుండా ఏట్ల కోసమో బాధపడుతున్నాం. మనకు కావాల్సింది ఉన్నాక నేను ఉండాలి, కట్టుకోవడానికి ఏదో కొట్టు ఉండాలి, తిన్నాక తిండి ఉండాలి. ఈ 3 ఉంటే సరిపోద్ది కదా. ఏ మనిషి కానీ ఇవే కదా కావాలా. అది కూడా అన్నారు బాబాజీ. దాన్ని మహారాజుని వెళ్తున్నాడు ఒకడు, ఆడి కాదు వజ్రాలు వైడూర్యాలు బంగారం అన్నీ ఉన్నాయట. కానీ ఆఖరికి అన్నమే కానీ అదేవి అడవిలో ఎన్ని వజ్రాలు ఉన్నా ఏమన్నా ఈ రాజులు కిరీటం పెట్టుకోవడానికి తప్ప ఆ ఎందుకు కూడా ఆభరణాలు లేదు. ఇసుక ఎడారిలో పోయి వాడసారి ఎడారిలోని అన్ని నీళ్ళే కనిపెడతాయి, కానీ తాగడానికి ఏమి నీళ్ళు తిన్నాక ఆఖరికి అన్నమే కావాలా, దాహానికి నీళ్ళే కావాలా. ఇలా ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో జ్ఞానం అలా చెప్పి మహాత్ములందరూ మన కోసమే చెప్తున్నారు. వాళ్ళందరూ మన కోసమే మారారు. కానీ భగవద్గీత చదువుతాం, చదివినప్పుడే మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఆడి పని ఆడితే మనిషి ఎలా తయారైపోయిందంటే, తమ్ముడు ఒక మనిషి ఒక పాము ఉంది, ఒక కప్పని తింటుంది పాము. ఒక కప్పని పాము మింగేస్తుంటుంది. ఈ నోట్లోంచి వెళ్ళేటప్పుడు మరి కష్టంగా వెళ్తుంది కదా కప్ప. ఈ కప్ప చచ్చిపోతా నోటైనా సముద్రవుతుంది. మరి మనిషి అంటే ఏ జీవాన్ని ప్రాణం పోతాడు ఏం చేస్తుంది? వదిలేస్తుంది. ఈ సొంగ మీదకి వెళ్ళి ఏ వాళ్తుంది, కప్ప దానికి సొంగ మీద ఏ వాళ్తుంది. ఈ కప్ప అంటుందంట పాము నోట్లో ఉంది. అది ఒకసారి నన్ను వదిలి ఏగని తినేస్తాను అంటుందంట కప్ప. ఎవరిని? పాము అడుగుతుంది. నువ్వు ఒక్కసారి వదిలేస్తే నేను ఏగని తినేస్తాను అంటుంది. అంటే ఇది ఆల్రెడీ నరకంలో ఉంది, ఈ సవరాకి వెళ్ళిపోతుంది. కానీ ఇంకో దాన్ని సంపనాకి ఆలోచిస్తుంది. అంటే మనిషి వీడికి బోడు కష్టాలు ఉంటాయి, వీడికి బోడు బాధలు ఉంటాయి, కానీ ఎవడ పోయి తీయాలా, ఎవడ పడగొట్టాలా, ఎవరిని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు.
ఇప్పుడు అలాగే కదా ఉంది. అలా ఉంది సమాజం. అంటే మరి మనిషి మరి మానవ జన్మ ఎందుకు ఎత్తాం? అలా చేయడాక మనం. అందుకు బాబాజీ ఏమంటే లోక మానవుల శాంతి కొరకు మీరు ప్రార్థన చేయండి, లోకమంతా శాంతితో జీవించినాక మీరు కలిసి ఉండండి. కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు కదా, యుద్ధం చేయకండి, మీరు ఇలా ఉండండి. వాళ్ళకు ఒక 5 రోజులు ఇచ్చేవయ్యా, ఎందుకు యుద్ధము? మీ వల్ల అనేక చచ్చిపోతారు, శాంతి కోణం కూడా అందులో మంచివాడు చచ్చిపోతారు, ఇద్దరు చెడ్డవాడు చచ్చిపోతారు. ఈ పాపం అంటే విన్నారా? యుద్ధం జరిగింది. మరి ఇప్పుడు బాబాజీ చెప్పింది అలాంటి యుద్ధం కదా, కత్తిలు గర్వం అలాంటి యుద్ధం కదా. ఇనప గరుడిని గగనమనే గరుడి పక్షులు ఇనపరాట్లు ఇనుపగుడ్లు పంపుతానంటే గగమున గరుడి పక్షులు అంటే విమానాల మీద వచ్చి ఒక బాంబు వేస్తారనమాట. అది ఇక్కడ నుంచి వైజాగ్ సరే పూర్తి చేసేస్తుందో లేదా ఎక్కడ చెప్తుందో కూడా తెలియదు. అలాంటి ప్రళయం వస్తుందట. అంటే అందులో అలా రాశారు, గగనమని గరుడి పక్షులు ఇనుప గుడ్లు రాలుపున్నారు. మరి జరిగినాయి కదా, అని బాంబులు తయారు చేస్తున్నారు కదా. శృంగారపట్నంలో శూన్యమైపోతాయట. ఇంత బాగా ఉంటుందిరా, హైదరాబాద్ ఉంటుంది అబ్బాయి పట్నం అంటాం, తిని ఉంటుంది, వైజాగ్ ఉంటుంది అంటాం. కానీ శృంగారపట్నంలో శూన్యమైపోతాయట, మహాపట్నాలు మరుగైపోతాయట. దిశమేలు దేహంని గగమే దేలాడతాయట ఈ భూమి మీద. తల్లికి పిల్లకి తల్లి తెలియదట. లోక వినాశనం అయిపోయేటప్పుడు నూటికి మడిచి ఏకాక ఎవరికెవరికి తెలియదు. అన్ని శవాలే, అన్నీ ఇవే. అందుకోసం లోకముల శాంతి కోసం మీరు ఉండండి. మమ్మల్ని బాబాజీ భక్తులందరినీ కూడా ఒకటే చెప్పారు ఆయన, మీరు మీకోసం ప్రార్థన చేయకండి, లోకం కోసం చెయ్యండి. మీ వల్ల లోకం మారితే మారుతుంది. ఇందా మన ప్రార్థనలో ఏముంది? పాలించే ప్రభువుల గురించి చెప్పాడు. ఎలాంటి ప్రభువులు కావాలా? మంచి ప్రభువు కావాలా? మన ప్రభు కూడా దేశాన్ని పాలించే ప్రభువు కానీ, రాష్ట్రాన్ని పాలించేవాడు కానీ, ఊరిని పాలించేవాడు కానీ, గ్రామాన్ని పాలించేవాడు కానీ, గృహాన్ని పాలించే పెద్ద కానీ, ఆడు మంచివాడు ఏంటి అందరూ కూడా మంచి అలాంటి వాడు కావాలంట. ఇప్పుడు అలాంటి వాడు ఉన్నారా? అలా లేకపోతే పోతారు. మన కరోనా వచ్చింది, అది కరోనా నిన్ను నన్నేం చూడతా, నరేంద్ర మోడీ అన్న ఒకటే నన్ను ఒకటి. దాని కరోనాకి మృత్యువు అదే అంటుంది. రాజ్యాన్ని పరిపి రాజుని, అడుక్కు తిని ముష్టివాడిని, కోటిలు సంపాదించి కుబేరుని, కూటికి నిరుపేదని, కర్రట్టుకుని ముసినవాడిని, పాలు తాకి పసిబిడ్డని నేను సమానంగా తీసిపోతున్నాను. ఆడి వయసులో కూడా లేతోడా మొదలవాడు, ఆడి మంచివాడా చెడ్డోడా ధర్మ అందరూ సమానంగా ఎత్తుకు తీసిపోతాను నేను. నాకు ఆడిడని భేదం లేదు. అలాగే నన్ను దాటిపోదామని, ఎవరిని మృత్యుని దాటిపోదామని వైద్యులు ఔషధాలు కనిపెడుతున్నారట. ఎందుకు జాయిన్ చేయండి, ఇంత కట్టండి నేను బతికిస్తాను అంటున్నాడు డాక్టర్ గారు. వైద్యులని ఔషధాలు కనిపెడుతున్నారు. జ్ఞానులు తపస్సు చేస్తున్నారట, పండితులు యాదాలు చేస్తున్నారట, మహాజ్ఞానులు తపస్సు చేస్తున్నారట. కానీ ఎంత ఎదికినా అంత చిక్కదన్న అనంత రహస్యం ఉంటుంది. ఎంత ఎదికినా వైద్యులని తీసిపోతున్నాను, పండితుల్ని తీసిపోతున్నాను, జ్ఞానిని తీసిపోతున్నాను అన్నది. రావణ బ్రహ్మ తపస్సు చేశాడు, వెళ్ళిపోలేదా? ఎవరైనా ఈ భూమి మీద తపస్సు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వెళ్ళిపోతారు. రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా, క్రీస్తునుడా, బుద్ధుడు ఉన్నాడు? అవతారం మార్చినాడు చచ్చిపోవడం. మన వాళ్ళు అంటే అవతారం మార్చేయడం అంటారా? అవతారం అంటే అవతారం ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళాం. చచ్చిపోవడం అంటే ఏదో సులువు అనుకుంటున్నారు. బాబాజీ అంటారు, పాముల వాడు పాముని పట్టుకుని బతికుండగా చర్మం తెస్తాడట. అది బతికుండగా తెస్తేనే కానీ ఆ చర్మం పనికిరాతాడు అతనికి. ఆ చర్మం బతికున్న పాము చర్మం కావాలి. అది బతికున్న దాన్ని వేరే ఉరితాడు కట్టి చర్మం దొరుకుతుంటాడు బతికుండగా. నువ్వు చచ్చిపోయేటప్పుడు అంతకంటే 1000 రెట్లు అనుభవిస్తావాటి. ఈ మనిషి చెవులు వినపడవు, కళ్ళు కనిపించవు, శ్వాస ఆడతావు, ఏదో చెప్దామనుకుంటావు, ఆడికి వినపడతావు, ఆడి బాధ నీకు వినపడదు, నీ బాధ ఆడికి వినపడదు. చావంటే తేలిగ్గా ఉందనుకుంటున్నారు. అది మహాభయంకరంగా ఉంటుందండి. సాగు గురించి అన్ని గ్రంథాల్లో చెప్పారు. అది మనకి ఒకటే గ్రంథం కాదు.